నమస్కారం. తిరుపతి ఫేమస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. మరి మీకోసం నెల్లూరు స్పెషల్ ఐటమ్స్ పరిచయం చేయడానికి మరి ఈ రోజు మనతో ఉన్నారు పద్మ గారు. పని ముందుగా మనం పరిచయం చేసుకుందాం. పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. ముందుగా మీకు తిరుపతి ఫేమస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్స్ అండి. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి నేను. నెల్లూరు చేపల పులుసు అని ఎవరు నెల్లూరు అని చెప్పినా ఎలా చేస్తారు అని అడిగేదాన్ని, కానీ ఇప్పుడు పర్టికులర్ గా స్వయంగా చూసే ఛాన్స్ వచ్చిందండి. డోంట్ మిస్ టు వాచ్ అండి. సో బుక్ పేపర్ సిద్ధంగా పెట్టుకోండి. సో ఏంటి ఫస్ట్ ఇప్పుడు మామిడికాయ చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు నెల్లూరు స్పెషల్ అండి. సో అయ్యో మీరు చెప్పాలా అండి, మీరు చేపల పులుసు అని నెల్లూరు అనేటప్పటికే మాకు అర్థమైపోయిందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానండి. చేపలు, చింతపండు, టమోటాలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాల పొడి, కారం, సాల్ట్, ఉల్లిపాయలు, పసుపు, మామిడికాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ఏంటండి ప్రాసెస్? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బాండి పెట్టుకోవాలండి. ఓకే, స్టవ్ వెలిగించుకున్నామండి. ఏమండి చేపల్ని వాష్ చేసే విధానం కూడా ఉంటుంది కదా? ఉంటదండి. పైన ఇట్లా లేయర్ గా వచ్చేస్తుంది. అది ఏదైనా ఒకసారి చూపించండి. లేయర్ గా వచ్చేస్తుంది. పైన స్కిన్ ఉంటదండి, దాన్ని బ్లాక్ గా ఉంటది. దాని చేతితో లాగేస్తే వచ్చేస్తుంది, బాగా నీట్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇంకా శుభ్రంగా సాల్ట్ వేసుకుని కడిగేసుకోవడం అంతే. ఉప్పు వేసుకుని కడిగేసుకోవడం అంతే. ఇంకా దీనికేమో మళ్ళీ కొంతమంది అంటారు కదా వెనిగర్ వేసుకుంటారు, నిమ్మకాయ వేసుకుంటారు, చింతపండు వేసుకుంటారు కడుక్కోవడానికి. అంత అవసరం లేదు. సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది. ఓకే, పైన తీసేస్తాం కదా. అంటే కొన్ని వాసన వచ్చే ఫిష్ కూడా ఉంటాయి. అప్పుడు అలా చింతపండు, మజ్జిగ ఇవన్నీ వేసుకుని కడుక్కోవాలి. కడుక్కోవాలి. అంటే దీంట్లో ఫిష్ లో తేడాలు ఉంటాయి కాబట్టి ఆ స్మెల్ ని బట్టి కూడా వాష్ చేసుకునే విధానం మారుతుంది. మీరు ఇప్పుడు ఏ ఫిష్ తీసుకున్నారు? బొచ్చెలండి. బొచ్చెలా? అదో రకం. అంటే దీంట్లో చేపల్లో చాలా రకాలు ఉంటాయి. ఇవేంటి దీంట్లో ముళ్ళు ఉండవా? ముళ్ళు తక్కువ తక్కువ ఉంటాయి. ఓకే, సో చేపల పులుసుకి ఇలాంటిది చక్కగా ఇలా ఎక్కువ బోన్స్ లేనివి తీసుకున్నాం అనుకోండి, చక్కగా తినడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే మధ్య మధ్యలో తగులుతుంటే కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది కదండి. అవునండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. చేపల పులుసు ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువనే పడుతుంది. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం అండి. ఏమంటే నెల్లూరు చేపల పులుసుకి ఏంటి స్పెషల్ చెప్పరా? ఫస్ట్ మామిడికాయ స్పెషల్ అండి దానికి. ఓహో, ఇప్పుడు మీరు చేసేది మామిడికాయ స్పెషల్. మామూలుగా నెల్లూరు చేపల పులుసు అంటారు కదా, అసలు ఏంటి దానికి అంత పేరు ఎందుకు వచ్చింది? మామిడికాయ వేసినందువల్ల పేరు వచ్చేసి మళ్ళీ మీరు అక్కడికే వస్తున్నారు. అన్ని చేపల పులుసుల్లోనూ మామిడికాయ కంపల్సరా? లేదు. మరి అదే అడుగుతున్నాను, వితౌట్ మామిడికాయ. అంటే ఇక్కడ మా నెల్లూరులోనే వేస్తారండి ఎక్కువ చేపల పులుసులో. మామిడికాయ నెల్లూరు వాళ్ళే వేస్తారు. కానీ ఎప్పుడు వినలేదండి మామిడికాయ చేపల పులుసు నెల్లూరు ఫేమస్. నెల్లూరు ఫేమస్ అదే. ఓహో, మామిడికాయ వేయడం ఫేమస్. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు దొరకదు కదండి మామిడికాయ. మరి అప్పుడు సీజన్ లో అన్ని సీజన్ లో దొరుకుతుంది, ఎప్పుడైనా దొరుకుతుంది మామిడి. అంతేలేండి, కలికాలం. ఇది వరకు అయితే మామిడి పళ్ళ సీజన్ లోనే మామిడి పళ్ళు దొరికేది. ఇప్పుడు ఏ సీజన్ లోనైనా ఏమన్నా దొరికేస్తుంది. సూపర్. ఉల్లిపాయలు వేసుకుందాం అండి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం అండి. అయ్యో, అలా పచ్చిమిరపకాయ వేసేసుకుంటే అది కూడా చేప టేస్ట్ వస్తుంది. అది పేలుతాయి కదా? ఏం పేలు. షూర్ అండి? షూర్. టమాటాలు వేసుకున్నాము. మనం చింతపండు రసం వేస్తున్నాము, అలాగే టమాటాలు కూడా అన్ని వేసుకోవాలి. తర్వాత మామిడికాయలు వేసుకున్నాము. పెద్దగానే తొక్కతోటే వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. అవునా? మామిడికాయ ముక్కలు. ఇప్పుడు మనం మామిడికాయలు వేస్తున్నాం, టమాటాలు వేస్తున్నాం, చింతపండు తక్కువ వేసుకోవాలి. అది కదా. అదండి, మామిడికాయలు వేస్తున్నాం కాబట్టి చింతపండుని కొంచెం చూసి వేసుకోండి. లేకపోతే అబ్బా పుల్ల చేపల పులుసు అయిపోతుంది. అంటే నెల్లూరు అంటే బాగా పులుపు, కారం, ఉప్పు ఎక్కువ ఉంటది బాగా. వాళ్ళు బాగా కారం తింటారు, అందుకే పుల్లంగా కారంగా. కూడా తింటారా? అంటే కొంచెం తగ్గించాలండి, ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇప్పుడు కొంచెం ఈ పొల్యూషన్ కి పడట్లేదు కారాలు అవన్నీ. అవును. కొంచెం ఉడకాలా ఇది? ఉడుకుతుంది, కొంచెం లైట్గా ఉడితే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్గా, ఎక్కువ అవసరం లేదు, కొంచెమే వేసుకుంటే సరిపోతుంది. అవునా? నార్మల్ గా చేపల పులుసులో ఇంత అల్లం వద్దంటే టేస్ట్ మారిపోతుంది. ఇదండో ఈ కథ. అది ఏదైనా స్పెషల్స్ ఉన్నాయి అని అంటే సంథింగ్ దాంట్లో ఏదో స్పెషల్ ఉంటుంది. చూడండి, ఇప్పటిదాకా జరిగిందంతా లైక్ నాన్ వెజ్ ఐటమ్ లాగానే మనకు అనిపించలేదు. అట్ ద సేమ్ టైం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెమే వేశారు. నార్మల్ గా చేపల పులుసు అంటే ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంత మసాలాలు ఇవన్నీ వేసేస్తారు, కానీ ఇది డిఫరెంట్. మసాలా అవసరం లేదు. చేపల పులుసు అంటేనే స్పెషల్. మరి నీచు వాసన రాదండి? నీసు వాసన ఏం రాదు. అవునా? ఓకే.
నెక్స్ట్ అండి ఇప్పుడు ఏం వేయాలి? దీంట్లోనే పసుపు వేసుకున్నాము, కారం వేసుకున్నామండి. ఓకే, కొంచెం కారం కొంచెం ఎక్కువే పడుతుంది. చెప్పారుగా ముందే, మీరు కాషన్ ఇచ్చేసారు ఎక్కువ కారం తింటారు. కాదండి, ఏం పిండి వంట ఫేమస్ నెల్లూరులో? మైసూర్ బోండాలు ఎక్కువ ఫేమస్. అవునా? ఏమండి చిట్కా చెప్పండి. మైసూర్ బోండా ఎప్పుడు చేసినా లోపల పిండి పిండి అలాగే ఏమి ఉండదండి. కొంచెం ఒక గంట సేపు నానిందంటే దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం వంట సోడా వేసామంటే కొంచెం ఎక్కువ ఒక గంట సేపు నానిందంటే గుల్లగా బాగా వస్తుంది. అది లోపల ఉడుకుతుంది, లోపల ఉడికిపోతుంది. గంట సేపు నానబెట్టాలి. నానబెడతామండి, నానబెడితే చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అవునా? సాల్ట్ వేసుకున్నాం, ఇంకా దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ధనియాల పొడి కూడా వేసేసుకున్నామండి. ధనియాల పొడి ఓకే, కొంచెం ఎక్కువ అవసరం లేదండి. ఇంకా చేపలు వేసేసుకున్నాం. ఓకే, ఫైనల్గా ఇప్పుడు చేపలు. చేపలు కూడా చాలా తొందరగా ఉడికిపోతాయి కదా? ఉడికిపోతాయి, చాలా తొందరగా కర్రీ అయిపోతుంది. ఒకసారి వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు, లైట్ గా ఇట్లా కలిపేసి. ఇంకా ఏం వెరైటీస్ చేస్తారు చేపలతో? చేపలతో చాలా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. పులుసుకి సరిపడా నీళ్లు పోసినట్టు అయింది, ప్లస్ చింతపండు నీళ్లు పోసుకోవాలండి, చేప ఉడకాలి కదా. ఇప్పుడు నీళ్లు పోయాలంటారా? ఇంకొంచెం వాటర్ వేసుకున్నాము, సరిపోతుంది. ఉడికేంత వరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని, కొత్తిమీర వేసుకుందామా? వేసేసుకొని ఒక 10 minutes అయితే అయిపోతుంది. నెల్లూరు మామిడికాయ చేపల పులుసు తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి, కానీ చేసే విధానంలోనే ఉంటుంది ప్రత్యేకత. ఏం లేదండి, ఫస్ట్ చక్కగా చేపల్ని రౌండ్ గా కోసేసుకోండి. మన చేపల సెలక్షన్ కూడా ఇంపార్టెంట్. బోన్స్ ఎక్కువ లేకుండా ఉన్నది తీసుకుంటే ఇంకా తినడానికి ఈజీగా ఉంటుంది అనుకోండి. కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి, కొంచెం ఎక్కువనే నూనె పోసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటాలు, మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేయించేసుకోండి. పసుపు కూడా వేసేసుకోండి, ఫిష్ ముక్కలు వేసేసుకోండి, చింతపండు గుజ్జు వేసేసుకోండి, ఉప్పు వేసుకోండి, కారం వేసుకోండి, కొత్తిమీర కూడా వేసేసి కొంచెం నీళ్లు పోయండి. పోసి ఒక 10 minutes మనం ఉడకనివ్వాలి. సో ప్రస్తుతం అది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. పద్మ గారు, గుమ్మగుమ్మల వాసన వస్తుంది, మీ మీదకి ఎక్కువ వస్తుంది. ఇంకా అయిపోయినట్టుంది. అయిపోయిందండి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఫైనల్ గా కొంచెం మెంతుల పొడి వేసేసుకుంటే బాగుంటుంది. అది కథ. మెంతుల పొడి, ఇంకొకటి ఏదో అక్కడ ఉన్నట్టుంది, కొబ్బరి పొడి వేసేసి. మెంతుల పొడి, కొబ్బరి పొడి. ఇది ఎండు కొబ్బరి పొడి అండి? ఎండు కొబ్బరి పొడి. ఓకే, దీన్ని ఓన్లీ మెంతులేనా, జీలకర్ర కూడానా? మెంతుల పొడి అండి, ఓన్లీ మెంతులే. చాలా కొద్దిగా, ఎక్కువ వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామా? చేసేసుకుందామండి. పద్మ గారు, నాకు ఇందాక నుంచి ఒక డౌట్ వచ్చిందండి. చెప్పండి. ఇక్కడ నిలబడి వంటలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు దాని మీద మూత పెడదాం అంటారు, మీరు ఎందుకు మూత పెట్టుకోకుండా? అంటే దీంట్లో చేపలు నీసు వాసన వస్తుందండి. అది దాన్ని మూత పెట్టుకుంటే ఆ స్మెల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, అప్పుడు అది బాగుంటుంది టేస్ట్. అందుకని మూత పెట్టలేదా? ఇంత విషయం ఉందా? చూసారా, నిజమేనండి. ఉడికేటప్పుడు కొంచెం నీచు వాసన వచ్చింది, కానీ ఇప్పుడు అసలు నీచు వాసనే లేదు. సో ఏంటంటే వండడంలో కూడా చిట్కాలు ఉంటాయి అనమాట. మనం అలవాట్లో పొరపాటు కింద ప్రతిదానికి మూతలు పెట్టేస్తాం, దాని మీద ప్రతిదీ మూతలు పడేస్తాం. కాదండి, దీనికి దగ్గరుండి మూతలు లేకుండా ఉడికించండి. అది ఫిష్ పులుసు లాగా లేదు, సొరకాయ పులుసు లాగా ఉంది. సూపర్. ఏంటండి ఇప్పుడు అయిపోయినట్టేనండి. ఇంకా సరే డిష్ అవుట్ చేసుకుందామా? చేసుకుందామండి. మామిడికాయ చేపల పులుసు రెడీ అండి. ఆవిడ మొక్కలు ఆనందం చూడండి. చూడండి, మా ప్రాంతం వంట మీరు టేస్ట్ చేస్తున్నారని ఆవిడ మొహంలో ఒక గర్వంగా అనిపిస్తుంది. తప్పకుండా టేస్ట్ చేస్తాను, తప్పకుండా చెప్తానండి. చూస్తున్నారు కదండి, సండే స్పెషల్ గా నెల్లూరు చేపల పులుసు విత్ మామిడికాయ. సో అంత కేర్ గా ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్ గా వేస్ట్ చేశారు. సో తప్పకుండా ఈ సండే మీరు కూడా మీ ఇంట్లో ఈ నెల్లూరు చేపల పులుసుని తయారు చేసుకోండి, టేస్ట్ చేయండి. ఇది చల్లారిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను, ఓకేనా? పద్మ గారు, నిజంగా నెల్లూరు చేపల పులుసు అంటే నెల్లూరు చేపల పులుసేనండి. సూపర్, చాలా 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 టేస్టీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇవాళ మన తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో పద్మ గారు తయారు చేసి చూపించిన నెల్లూరు స్పెషల్ ఐటమ్ చేపల పులుసు చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, దిస్ ఇస్ శ్రీవాణి. నమస్తే.